ఫొటోస్లో వీడియోస్లో చూసి ఏమో అనుకున్నా, సూర్యభగవాన్ టెంపుల్ దగ్గర నుంచి చూస్తే వేరే లెవెల్. ఎంత పెద్దగా ఉంది అసలు తెలుసా. అసలు ఆర్కిటెక్చర్స్ అయితే తోపు, అసలు ఏకదమ్ ఉంది అసలు, సూపర్, చాలా బాగుంది గుడి. ఆర్కిటెక్చర్స్ అయితే దండం పెట్టుకోవచ్చు, అంత బాగా కట్టారు. ఫొటోస్లో వీడియోలు చూసినప్పుడు చిన్నగా అనిపించింది, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం ఒకసారి పద. ఇది మామ ఒరిస్సాలో ఉన్న సూర్య భగవానుడి దేవాలయం. ఈ చక్రాలు వచ్చేసి గుడి చుట్టూ ఒక 24 ఉన్నాయి. ఈ 24 చక్రాల్లో లోపల చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉన్నాయి. ఎవ్రీ చక్రం లోపల కూడా చిన్న చిన్న డయాగ్రామ్స్ ప్రిపేర్ చేశారు. అసలు చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా ప్రిపేర్ చేశారు. ఆ రోజుల్లోనే ఇంత డెడికేటెడ్గా ప్రిపేర్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా అంటే చాలా గొప్ప విషయం. ఈ 24 చక్రాలకి 24 డయాగ్రామ్స్ డిఫరెంట్స్ ఉన్నాయి. ఈ గుడి చుట్టూ మొత్తం ఎలా ఉండేది అంటే ఒక రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉండేది మామ. అంత బాగుండిద్ది చూడడానికి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయం ఇంత పెద్దగా ఉండిద్దని. ఈ టెంపుల్ని 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు మామ. ఈ టెంపుల్ని నిర్మించింది మాత్రం రాజానంగ భీమదేవ కొడుకైన తూర్పు గంగ రాజవంశానికి చెందిన నరసింహదేవ నిర్మించాడు. ఈ రాజానంగ భీమదేవ ఎవరంటే పూరి జగన్నాథ్ టెంపుల్ని కంప్లీట్ చేసింది ఈయనే అనమాట. ఈ గుడి చుట్టూ చాలా రకాల చిత్రాలు ఉన్నాయి, చాలా రకాల బొమ్మలు ఉన్నాయి, శృంగారానికి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఇంతలా ప్లాన్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్, అసలు వర్ణించడానికి సరిపోదు. గుడి పైభాగం మాత్రం కొంచెం కూలిపోయింది మామ, పోర్చుగీస్ వాళ్ళు పైన కూల్చేశారు. ఓవరాల్గా అయితే లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్స్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండిద్ది. ఈ గుడి పక్కన ఒక మర్రి చెట్టు ఉండిద్ది, అందరూ అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇది మామ కోనార్క్ సన్ టెంపుల్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన బెస్ట్ ఆర్కిటెక్చర్ టెంపుల్ ఇది. థ్యాంక్ యూ, జై హింద్.